మనకి ఈ ప్రాబ్లం ఉందని తెలవగానే ఫస్ట్ మనకి నాకేదో జరగాలి, మా పిల్లలకి ఏదో జరిగింది, అందులో ఇంత రేర్ ప్రాబ్లం నాకేదో వచ్చింది అని అనుకుంటాం. అదే మనకందరికీ జరిగిన విషయమే. మనందరూ కూడా ఒక విషయంలో అదే అనుకున్నాం, నాకేదో జరిగింది, మా పిల్లలకి ఏదో జరిగింది అని అనుకుంటాం. దాని తర్వాత డాక్టర్ దగ్గర అడగము. డాక్టర్ దగ్గర డాక్టర్ గారు ఏం చేస్తారంటే మాకు దీనికి అనుభవం తక్కువ కొంతమంది అంటారు, అసలు మాకు దీని గురించే తెలియదని కొంతమంది అంటారు. దీంతో ఏంటంటే మన ఫ్యామిలీకి మన పిల్లలకి దీనికి అసలు ట్రీట్మెంట్ ఉందా లేదా తెలియదు, కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఈ కన్ఫ్యూజన్ లో కొంతమంది రైట్ డైరెక్షన్ అంటారు, కొంతమంది రాంగ్ డైరెక్షన్ వెళ్తారు, కొంతమంది సరైన అడ్వైస్ లేక దీనివల్ల జరిగే ట్రీట్మెంట్ ఇది మంచిదని తెలవక రాంగ్ డైరెక్షన్ ట్రీట్మెంట్ వెళ్ళిపోయి కొన్ని జీవితాలే పాడైపోతాయి. కొంతమంది రైట్ డైరెక్షన్ లేదు. ఆ రైట్ డైరెక్షన్ వెళ్ళినప్పుడు మనకున్న అనుభవాన్ని ఇంకొంతమందికి పంచుకుంటే ఏమి తెలియని వాళ్ళు ఈ అనుభవంతో ఇంకొంచెం నేర్చుకుంటారు. ఇప్పుడు మీకు అందరికీ తెలుసు ఆ ట్రీట్మెంట్ ఎంత కష్టమో, ఎక్కడికో చేయించుకోవాలి, కొంతమంది డాక్టర్లు చేస్తారు, అన్ని ఈ అనుభవంతో నేను తెలుసుకున్నాను. ఇదే కష్టం ఎవరికైనా వస్తుందంటే మీరు మనస్ఫూర్తిగా ఎప్పుడు కానీ దాన్ని మర్చిపోవడానికి ప్రయత్నించారు. ఇంకొకటి ఇదంతా ఇంకొకటి చెప్పి వాళ్ళు మన పట్ల కష్టాలు వాళ్ళు పడకూడదని మన ఉద్దేశంగా ఉంటారు. అటువంటిప్పుడు మనకున్న అనుభవాన్ని ఇంకొకరితో పంచుకుంటే హోల్ లైఫ్ ని మనం కాపాడినట్టు అవుతుంది. ఒక లెర్నింగ్ సైకిల్, మీకు ఈ ట్రీట్మెంట్ ఇక్కడ జరుగుతుంది, ఇంత బాగా జరిగింది, మా పిల్లలు బాగుపడ్డారు, వాళ్ళ లైఫ్ చాలా ఇంప్రూవ్ అయ్యింది అనుకోవడానికి 10 ఏళ్ళు పడుతున్నాము మనం. కానీ మీరు చెప్పిన అనుభవం వల్ల ఇంకొక ఫ్యామిలీకి సంవత్సరంలో 6 నెలలను 3 నెలలను తెలిసిపోతుంది. సో మన 10 ఏళ్ళ కష్టాలకు వాళ్ళకి లేకుండా చేస్తుంది. సో దానికి మనకు ఒక వేదిక కావాలి. ఆ వేదిక ఏంటంటే 1, 2, 3 రేరుగా ఉన్న ప్రాబ్లమ్స్ తో ఎక్కడో ఒక జిల్లాలో ఒకళ్ళు, ఇంకో జిల్లాలో ఒకళ్ళు, ఇంకొక జిల్లాలో ఒకళ్ళు, ఇంకో రాష్ట్రంలో ఒకళ్ళు ఉంటారు. కానీ ఆ నలుగురు ఒక దగ్గర చేస్తే ఒకరికొకరికి ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకుని మాకు ఇక్కడ బాగా జరిగింది, ఫలానా డాక్టర్కి దీనిపైన అనుభవం ఎక్కువ ఉంది, ఫలానా మెడిసిన్ దీనికి తొందరగా వచ్చింది అని ఒకసారి మీరు ఆ ఇన్ఫర్మేషన్ ఒకరికి ఉంచుకుంటే దానివల్ల ఎంత బాగుపడతామో మనందరికీ తెలుసు. అటువంటి పరిస్థితి కల్పించడానికి ఐఓఆర్ వీళ్ళందరికీ ఒక వేదిక. అరుదుగా కనిపించే ప్రాబ్లం అని మనం అందరూ అనుకున్నాము. నాకు ఇంతమంది అరుదుగా కనిపించే ప్రాబ్లం ఇంతమంది ఇక్కడ ఉన్నాం మనం. ఇది చాలా ఇంపార్టెంట్. ఐఓఆర్ ప్రైమరీ ఉద్దేశమే ఒక ఫోరం కల్పించడానికి. సో ఈ 10 మంది ఇప్పుడు 10 మంది కాదు, ఈ 10 మంది 20 మంది మనకు ఒకరికొకరు కనెక్షన్ లేకపోతే దానివల్ల ట్రీట్మెంట్ ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది మనకే తెలియకుండా పోతుంది. కానీ ఒక వేదికలో మనకున్న అనుభవాలు పంచుకుంటే దానివల్ల ఇంకొక 50 మందికో, 100 మందికో, 1000 మందికో, 1,00,000 మందికో పంచుకున్నట్టు అవుతుంది. వాళ్ళ లైఫ్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ ఉద్దేశంతో మన అందరి అనుభవాన్ని ఒకరికొకరు పంచుకోవడానికి ఈ వేదిక ఏర్పడింది. సో ఈ కొన్ని విషయాలతో నేను చూస్తున్నాను. ఒక్కొక్కళ్ళ మాటలు మనం వింటే మనకున్న కష్టాన్ని ఒకరితో పంచుకుంటే దానివల్ల ఒకరికొకరికి చాలా లాభపడుతుంది. ఇప్పుడు 10 ఏళ్ళకి మీకున్న అనుభవాన్ని మీరు ఒక కొత్త పేషెంట్ కి 6 నెలల్లో, సంవత్సరంలో, 2 నెలల్లో ఇస్తారని మా యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుంచి ఒక ఇన్సిడెంట్ చెప్పాలి. ఒక డాక్టర్ గారు ఉన్నారు. డాక్టర్ గారు స్టూడెంట్ ఒకరు ఉన్నారు. డాక్టర్ గారు ఈజ్ ఆర్థో డాక్టర్, పీడియాట్రిక్ ఆర్థరాలజిస్ట్, పిల్లలకి డెంటల్ డాక్టర్. సార్ టీచింగ్ కూడా చేస్తారు. పీజీ స్టూడెంట్ ఒకరు, సార్ స్టూడెంట్. ఒక ఫోన్ వచ్చింది సార్ పీజీలో ఎప్పుడో 2007లో పీజీ స్టూడెంట్ సార్ దగ్గర చదువుకున్న స్టూడెంట్ కి సార్ ఒక రేర్ డిసీజ్ గురించి చెప్పారు. ఏదో క్లాస్ లో చెప్పారు, సార్ చెప్పడం అయింది, మర్చిపోవడం కూడా అయిపోయింది.
ఓకే, సో లాస్ట్ ఇయర్ ఒక ఫోన్ వచ్చింది సార్కి. ఎవరు ఆ పీజీ స్టూడెంట్, ఇప్పుడు డాక్టర్, ఒక వెల్ ఎస్టాబ్లిష్ హాస్పిటల్ కూడా ఉంది. స్టూడెంట్ ఫోన్ చేసి, సార్ ఒక పేషెంట్ ఉన్నారు నా దగ్గర, మీరు 2007 లో ఒక కేసు గురించి చెప్పారు, వై డోంట్ యు టాక్ ద పేషెంట్ పేరెంట్ ఒకసారి మాట్లాడండి అని ఆ పేషెంట్ కి కనెక్ట్ చేశారు. సార్ విన్నారు, సార్ తెలుసు ఆ పేషెంట్ కండిషన్ ఏంటో, ఆ మెడికల్ కండిషన్ ఏంటో కూడా సార్ తెలుసు. సార్ ఏం చేశారు, నాకు కనెక్ట్ చేశారు 2 నిమిషంలో. అక్కడ సార్ స్టూడెంట్ దగ్గర పేషెంట్ పేరెంట్ ఏం చెప్తాడు అంటే, మీరు పళ్ళు పీకేమంటున్నారు, నాకు అవసరం లేదు, మా ఇంట్లో ఏదో పెళ్లి ఉంది, ఒక 4 రోజుల తర్వాత వస్తాను, పళ్ళు పీకి చేస్తాను. చిన్న పాప ఉంది, పేషెంట్ ఎవరు అంటే ఒక చిన్న పాప. ప్రాబ్లం ఏంటంటే ఆ పాప ఈ గోల్డ్ కొనుక్కోవటము లేదా నాలుగు కొనుక్కోవటం అనేది చేస్తుంది. ఎందుకు చేస్తుంది అంటే ఆ పాపకి నొప్పి అనేది తెలియదు, నొప్పి తెలియదు. అచ్చా, ఇలాంటి వాళ్ళు ఎంతమంది పిల్లలు ఉంటారు అంటే 2 కోట్ల మందిలో ఒక పాపకి కానీ బాబుకి కానీ ఈ పర్టికులర్ కండిషన్ వస్తుంది. ఆ కండిషన్ పేరు congenital insensitivity to pain with anhydrosis. సో ఆ కండిషన్ ఉంది, తను ట్రీట్మెంట్ ఏంటి అంటే ట్రీట్మెంట్ ఏం లేదు, తను దొరుకుతుంది కాబట్టి, పాప పళ్ళు వచ్చినాయి కాబట్టి దొరుకుతుంది. దొరుకుకోవడం ఎలా మార్పియాలి అంటే పళ్ళు పీకేయాలి, పాల పళ్ళు కాబట్టి పీకేయాలి. సో తను పేరెంట్ ఒప్పుకోడు, నేను రేప్ చేస్తా అడ్మిట్ చేస్తా అని దాన్ని పోస్ట్పోన్ చేయడానికి చూస్తున్నాడు. సార్ స్టూడెంట్ ఫోన్ చేయడము, సార్ నాకు ఫోన్ చేయడము, నేను పేషెంట్ వాళ్ళ పేరెంట్ తో నేను ఇమీడియట్ గా ఒక హాఫ్ అన్ అవర్ లో మాట్లాడటం అయిపోయింది. నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఆ ప్రాబ్లం నుంచి నేను ఆల్మోస్ట్ 3.5-4 years నేను ఆ ప్రాబ్లం ని ఫేస్ చేశాను. మా పెద్ద బాబా పరిస్థితి అది, మా ఇక్కడే కూర్చొని అక్కడ. సో తన కండిషన్ ఏంటంటే తనకు నొప్పి తెలియదు, మేమేదో అనుభవించాం, బాధలు పడ్డాం, దేశం మొత్తం తిరిగాం, కలవలేని హాస్పిటల్ లేదు, వెళ్ళిన డాక్టర్ లేడు. సమ్ డే, 1 day, 5 day ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఒక 4 ఏళ్ల తర్వాత ఒక డాక్టర్ చెప్పారు, అంటే ఫస్ట్ తనకి ఇంజెక్షన్ చేస్తే ఏడవలేదు, మేము నమ్మాం గట్టిగా. అంటే నార్మల్ గా పిల్లలు ఇంజెక్షన్ చేస్తే ఏడ్చేస్తారు. అక్కడి నుంచి మొదలై అసలు ఈ కండిషన్ లో మేము ఫేస్ చేసిన ఇబ్బందులు ఒకటి కాదు, అన్ని ఫేస్ చేసుకుని ఒక పాయింట్ తర్వాత స్టేబుల్ అయిన తర్వాత ఆ అనుభవం డాక్టర్ గారితో షేర్ చేయడం, వారి ట్రీట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. ఆ రకంగా డాక్టర్ గారికి తెలిసింది. సో 4 years లో మేము ఏదైతే కష్టపడ్డామో, ఇప్పుడు వస్తాడు ఆ పేషెంట్ కూడా వస్తాడు. ఇప్పుడు నేను పిలిపించాను, ఎవరైతే ఆ పాప పేషెంట్ ఉన్నారో వాళ్ళు కూడా వస్తున్నారు. సో ఆ పాపకి అరగంటలో సొల్యూషన్ దొరికిపోయింది. ఎవరు మాట్లాడారండి? 10 మంది డాక్టర్లు మాట్లాడినా ఒప్పుకోలేదు. ఒక పేషెంట్ తాలూకు పేరెంట్ మాట్లాడాడు. పేషెంట్ తాలూకు పేరెంట్ ఏం చెప్పాడంటే, మీరు పళ్ళు పీకించేయటమే నయము అనే విషయము నేను చెప్పాను కాబట్టి అవతల పేషెంట్ నమ్మాడు లేదా పేరెంట్ నమ్మాడు. మన డాక్టర్ గారు శ్రీనివాస్ గారు చెప్పింది ఏంటంటే, ఈ ఫోరమే ఎక్స్పీరియన్షియల్ షేరింగ్, పేషెంట్ టు పేషెంట్ కనెక్ట్ చాలా ఇంపార్టెంట్. అండ్ అందులో ఇంటెగ్రిటీ ఉంది, అందులో నమ్మకం కూడా. ఎంత గొప్ప డాక్టర్ అయినా లేదా ఎంత మంచి హాస్పిటల్ అయినా వచ్చి, అయినా నీకు ఈ ప్రాబ్లం ఉంది, నువ్వు ఇలా తీస్తే బాగుంటుంది అంటే యాజ్ అ పేషెంట్ నేను నమ్మను ఫస్ట్ కేస్. కానీ ఒక పేషెంట్ టు పేషెంట్ మాట్లాడుకుంటే ఆ నమ్మకం చాలా స్ట్రాంగ్ గా 100% గా ఉంటుంది. దాంతో బెనిఫిట్ ఏమవుతుందంటే, ఆ సఫరింగ్ ఏదైతే ఉందో దానికి తగ్గ సొల్యూషన్ ఇమ్మీడియట్ గా దొరికిపోతుంది. మేకింగ్ సమ్ సెన్స్? సో ఈ ఐఓడి అనేది ఆ యొక్క ఫెసిలిటేషన్ ప్లాట్ఫామ్ మాత్రమే.